ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ వీక్షకులందరికీ మునుముందుగా పితృదినోత్సవ శుభాకాంక్షలు. మాతృదినోత్సవం ఎలా ఉందో పితృదినోత్సవం కూడా ఉంది. అదే ఫాదర్స్ డే అంటాం. ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చేటటువంటి 3వ ఆదివారం నాడు జరుపుకుంటాం. ఈ సంవత్సరం జూన్లో 21వ తేదీ 3వ ఆదివారం వచ్చింది, థర్డ్ సండే. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల యొక్క గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తూ ఉన్నాయండి. అయితే బాధ్యతకి మారుపేరైనటువంటి నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలి అని అమెరికా దేశానికి చెందినటువంటి సోనోరా స్మార్ట్ డాడ్ అనేటువంటి ఒక మహిళా శిరోమణి ఆలోచించి ప్రచారం మొదలుపెట్టింది. ఆమె యొక్క ఆలోచనలకు ప్రతిరూపంగా 1910వ సంవత్సరంలో మొట్టమొదటిసారి ఫాదర్స్ డేని గుర్తించి జరుపుకున్నారు. ఆ తరువాత అలా 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 ఈ నాన్నల వందన దినోత్సవాలకి ఆదరణ పెరుగుతూ వచ్చింది. ప్రపంచంలో చాలా దేశాలు 1972వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా జూన్ నెలలో వచ్చేటటువంటి 3వ ఆదివారాన్ని పితృదినోత్సవంగా ప్రకటించుకొని జరుపుకుంటున్నారు. అయితే సమాజంలో మనది పితృస్వామ్య సమాజం. ఎక్కువ దేశాల్లో అలాగే ఉంటుంది. ముఖ్యంగా మన భారతదేశంలో కూడా పితృస్వామ్య సమాజం. పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా తప్పకుండా తీర్చుకోవలసినటువంటి 3 రుణాల్లో పితృణం ఒకటే. ఇక్కడ పితృణం అనగానే తల్లికి తండ్రికి ఇద్దరికి అని అర్థం అండి, కేవలం తండ్రి అని కాదు. అయితే మన భారతీయ సంస్కృతిలో నాన్నే ఇంటికి పెద్ద. మనకి మాతృదేవో భవ మొట్టమొదటి ఇదైతే, రెండవది పితృదేవో భవ. ఉపనిషత్ వాక్యం అండి ఇది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనేటువంటి 4 కూడా ఉపనిషత్ వాక్యాలు. అయితే వీటిని అనుసరించి శ్రీమద్ రామాయణం, మహాభారతం, భాగవతం వీటన్నింటినీ కూడా మనం అధ్యయనం చేస్తే తండ్రిని మహోన్నతంగా నిలబెట్టింది, ధర్మానికి త్యాగానికి ప్రతీకగా చిత్రీకరించింది. ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి పిల్లల్ని తీర్చిదిద్దేటటువంటి ఒక మహాశిల్పి అండి. అంతేకాదు, కుటుంబం అనేటువంటి రథానికి సారథి తండ్రి. తండ్రే స్వర్గం, తండ్రే ధర్మం, తండ్రే తపస్సు. తండ్రి గనక సంతోషపడ్డా సకల దేవతలు కూడా సంతోషిస్తారు అనేది మహాభారతం చెబుతుంది. కాబట్టి ఎవడైనా సరే ఈ భూలోకంలో పుట్టాడు అంటే తీర్చుకోవలసినటువంటి రుణాలలో ప్రధానమైంది పితృణం. జన్మనిస్తుంది, పోషిస్తుంది, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది తల్లి. తల్లే ఆది గురువు కదా. కాబట్టి
మనకి జన్మనిచ్చినటువంటి తల్లి మన మలమూత్రాలను ఎత్తి చికాకు పడకుండా మనల్ని పెంచింది. ఆ తరువాత మనకి ఉపనయన సంస్కారం కానీ, విద్యాబుద్ధులు నేర్పటం కానీ, సమాజంలో ఎలా బతకాలో తెలియజేయటం కానీ, ఇవన్నీ చేసేది తండ్రి. కాబట్టి ఈ విధంగా జ్ఞాన ప్రదాత అయినటువంటి మన తండ్రికి వృద్ధాప్యంలో సేవ చేసి ఆ వంశం యొక్క కీర్తిని నిలబెట్టడమే పితృణం తీర్చుకునేటటువంటి ఒక మార్గం. అంతేకాదండి, మనకు శాస్త్రం ఏం చెప్పిందంటే, బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులకు సేవ చేయటం, వాళ్ళని సంతోషపెట్టడం, వాళ్ళ మాట వినడం, వాళ్ళు గతించిన తర్వాత శ్రాద్ధ కార్యాలు చేయాలి. అంటే దహన సంస్కారాది విధులన్నీ కూడా శ్రద్ధగా చేయాలి. ఆ తర్వాత మూడవది ఏమిటంటే, గయకు వెళ్ళి అక్కడ శ్రాద్ధం పెట్టాలి అని. మన ఇంట్లో మనం శ్రాద్ధం పెట్టినా చిట్ట చివరిలో గయాశ్రార్థ ఫలితమస్తు అనిపిస్తాడు మనకి బ్రాహ్మణుడు, బ్రహ్మగారు. కాబట్టి ఈ 3 పనులు తప్పకుండా చేస్తే అటువంటి వాడికి కొంతైనా సరే పితృణం తీరుతుంది, పూర్తిగా తీరదండి. కాబట్టి జన్మనిచ్చినటువంటి తండ్రితో పాటు మరికొందరిని పితృ సమానులు అని చెప్పారు. 1 కన్న తండ్రి, 2 ఉపనయన సంస్కారం చేసినటువంటి వ్యక్తి, విద్య నేర్పినటువంటి గురువు, అన్నదాత, భయం నుంచి కాపాడినటువంటి వ్యక్తి. ఈ 5 కూడా తండ్రితో సమానం అని చెప్పింది. రామాయణ భారతాలు జన్మనిచ్చిన తండ్రికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాయి. పురాణాలు తండ్రి యొక్క ఔన్నత్యాన్ని గౌరవిస్తూనే ధర్మం మరింత ముఖ్యం అని చెప్పినాయండి. అదే ఉపనిషత్తులైతే కన్న తండ్రి కంటే జ్ఞానప్రదాత అయినటువంటి గురువుకు మొట్టమొదటి స్థానం కల్పించింది. ధర్మం, త్యాగం, బాధ్యత, ఈ 3ంటికి చిరునామాగా ఉండేది తండ్రి. తన వ్యక్తిగత కోరికలను కూడా పక్కన పెడతాడు. తాను కన్నటువంటి బిడ్డల కోసం పరితపించిపోతాడు. నిద్రాహారాలు మానేస్తాడు. అవసరమైతే రూపాయి కూడబెట్టి తన బిడ్డలకు కావలసినవన్నీ ఏర్పరుస్తాడు. పిల్లల యొక్క అభివృద్ధి, ఆధ్యాత్మిక వికాసం కోసం అహరహము శ్రమిస్తూ ఉంటాడు తండ్రి. అయితే ఇందుకు భిన్నంగా తమ స్వార్థం, వ్యామోహం, అహంకారాలతో ప్రవర్తించిన వాళ్ళు కూడా ఉన్నారండి. సమాజం కదా ఇది. అటువంటి వాళ్ళు పుత్రుల యొక్క వినాశనానికి కారణభూతులైన పురాణంలోనే కనిపిస్తారు మనకి. వాళ్ళు చెడ్డ తల్లిదండ్రులుగా చరిత్రలో మిగిలిపోయారు. ఇప్పుడు రామాయణం ఆధారంగా చూద్దాం. దశరథుడు, జనక మహారాజు తమ సంతానం పట్ల అత్యంత వాత్సల్యం కలిగినటువంటి తండ్రి దశరథుడు. అందుకనే రాముడు దూరమైతే 5వ రోజు చనిపోయినాడు ఆయన. 5వ రోజు, ఎక్కువ రోజులు బతకలేదు. అంతేకాదు, ధర్మబద్ధంగా సంతానాన్ని తీర్చిదిద్దాడు. సంతానం మీద ఎంతో అనురాగం ఉన్నప్పటికీ కూడా సంతానమా ధర్మమా అనేటువంటి మీమాంస తలెత్తినప్పుడు ధర్మానికే మొదటి ప్రాధాన్యతనిచ్చాడు. ప్రాణాతి ప్రాణంగా ప్రేమించేటటువంటి రాముడి యొక్క ఎడబాటు తట్టుకోలేక 5వ రోజే ప్రాణాలు విడిచిపెట్టాడు దశరథుడు. పుత్రవాత్సల్యానికి ప్రబల తార్కాణం అండి దశరథుడు. తండ్రి చూపించినటువంటి ధర్మనిష్టని తన యొక్క జీవన మార్గంగా మలుచుకున్నటువంటి శ్రీరాముడు పితృవాక్య పరిపాలనకు ఉదాహరణగా నిలిచి తండ్రి యొక్క ఔన్నత్యాన్ని సమస్త లోకాలకి చాటాడు. కైకేయి మాత కోసం తాను అడక్కపోయినా కైకేయి చెప్పిన మాట విని రాముడు అరణ్యాలకు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. కానీ అదే దశరథుడు నన్ను తిరస్కరించి నన్ను జైల్లో పడేసి నువ్వు రాజ్యాన్ని ఎలుకో అన్నాడు దశరథుడు. అంతేకాదు,
దశరథుడి యొక్క మరణానంతరం భరతుడే వచ్చాడు. ఏ రాజ్యానికి ఉత్తరాధికారో ఆ భరతుడే వచ్చాడు తల్లిని వెంట పెట్టుకొని. రాముడి పాదాల మీద పడి ప్రార్థించాడు. కానీ రాముడు ఒప్పుకోలే. ఎందుకని? తండ్రి ఒక మాట ఇచ్చాడు. ఆ తండ్రిని సత్యవాక్య పరిపాలకుడుగా చేయటం అనేది పుత్రుడుగా తన ధర్మంగా భావించాడు. ఇది అంటే రాముడి యొక్క ఔన్నత్యం. జనక మహారాజు యజ్ఞం కోసం భూమిని కర్షణం చేస్తుంటే సీతాదేవి దొరికింది. ఆ తర్వాత ఆయనకి ఊర్మిళ అనే కూతురు పుట్టింది. అయినప్పటికీ సీతాదేవిని కన్నబిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించాడు. సకల విద్యాబుద్ధులు నేర్పాడు. చక్కటి సంస్కారంతో పెంచి పెద్ద చేశాడు. అటువంటి ఉత్తమ తండ్రి జనక మహారాజు. సీత పుట్టినిల్లు అనగానే తండ్రి అయినటువంటి జనకుడు తప్పితే పెంచిన తల్లి ఎవరో కూడా గుర్తుకు రానంత వాత్సల్యాన్ని చూపించాడండి. అందుకనే రామాయణంలో సీతాదేవిని పెంచినటువంటి తల్లి పేరు ఎక్కడా లేదండి. రాయల వాల్మీకి మహర్షి. ఏదో మన వాళ్ళు ఏదో పేరు చెబుతూ ఉంటారు, సునయన అని ఏదో చెబుతారు, కానీ వాల్మీకి మహర్షి ఎక్కడా చెప్పలేదు. అంతేకాదు, ఆమె అయోనిజ కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి శివధనస్సును ఎక్కుపెట్టగలిగినటువంటి గొప్ప పరాక్రమవంతుడికి ఇవ్వాలి అనుకున్నాడు బిడ్డని. చూసారా? ఇక వసుదేవుడు, నందుడు. శ్రీకృష్ణుడి యొక్క కన్న తండ్రి వసుదేవుడు, పెంచిన తండ్రి నందుడు. ఇద్దరూ ఉత్తమమైనటువంటి పితృమూర్తులే. శత్రువు ఇంట జన్మించినటువంటి కన్నబిడ్డని కంసుడి యొక్క క్రూరత్వం నుంచి కాపాడుకోవటానికి ప్రాణాలకే తెగించి అర్ధరాత్రి ఉప్పొంగుతున్నటువంటి యమునా నదిని దాటి గోకులానికి చేర్చాడు వసుదేవుడు తన కన్నబిడ్డ అష్టమగర్భ సంజాతుడైనటువంటి కృష్ణుడిని. పెంపుడు తండ్రి అయినటువంటి నందుడు శ్రీకృష్ణుని అపారమైన వాత్సల్యంతో పెంచాడు. మొదట్లో తెలియదు, తన కొడుకే పుట్టాడు అనుకున్నాడు. తర్వాత తెలుసుకుంటాడు. ఈ ఇద్దరు తండ్రులు రక్షణ, పోషణ అనేటువంటి పితృధర్మాలకు ఉదాహరణగా నిలబడతారు. వాళ్ళిద్దరి సంస్కారాన్ని పుడికిపుచ్చుకున్నాడు శ్రీకృష్ణుడు. తన సంతానాన్నే కాకుండా మనవణ్ణి కూడా రక్షించాడు కృష్ణ పరమాత్మ. ప్రద్యుమ్నుడు కుమారుడైనటువంటి అనిరుద్ధుణ్ణి బాణాసురుడు బంధిస్తే ప్రద్యుమ్నుడితో కలిసి యుద్ధం చేశాడు బాణాసురుడితోటి. వాడికి ఉన్నటువంటి 998 చేతులు నరికి పారేశాడు. కాకపోతే ప్రహ్లాదుడి యొక్క వంశంలో పుట్టిన వాళ్ళని చంపనని స్వామి వాగ్దానం చేశాడు కాబట్టి వదిలిపెట్టేశాడు. తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూనే తన బిడ్డలతోటి తండ్రి యొక్క బాధ్యతను కూడా నిర్వర్తింపజేశాడు శ్రీకృష్ణుడు. అంతేకాదండి, కంసుడి యొక్క వధ అయిపోయిన తర్వాత కారాగార గృహంలో బంధింపబడినటువంటి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు కృష్ణుడు, దేవకి వసుదేవులకి. ఆ కారాగృహం తెరిపించి తల్లిదండ్రుల యొక్క పాదాల మీద పడి కృష్ణ బలరాములు ఇద్దరూ దుఃఖించారు. ఆ సందర్భంలో కృష్ణ పరమాత్మ ఒక మాట అంటాడు, కొడుకు సమర్థుడయ్యుండి కూడా తల్లిదండ్రులను గనక కష్టాల నుంచి గట్టెక్కించలేకపోతే అటువంటి కొడుకు వల్ల ప్రయోజనం లేదు. నేను సర్వసమర్థుణ్ణి, కానీ ఇంతకాలం మిమ్మల్ని రక్షించలేకపోయినాను, ఈ కారాగారం నుంచి విడిపించలేకపోయినాను, నన్ను క్షమించండి అని పాదాల మీద పడ్డాడు. ఇది కదా కృష్ణ పరమాత్మ యొక్క అవ్యాజమైనటువంటి పితృభక్తి. ఇక కణ్వుడు, శంతన మహారాజు. విశ్వామిత్రుడి యొక్క తపస్సుని భగ్నం చేయటానికి వచ్చింది మేనక. మనం విశ్వామిత్రుడు కథ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. తన పని ఎప్పుడైతే పూర్తయిందో
తనకు పుట్టినటువంటి ఆడపిల్లని వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఓ చెట్టు కింద. శాకుంతలములు అనేటువంటి పక్షులు ఆ అమ్మాయిని రక్షించింది. అందుకని శకుంతల అనేటువంటి పేరు వచ్చింది. అటువంటి శకుంతలని అడవికి దర్భల కోసం వచ్చినటువంటి కణ్వుడు హక్కున చేర్చుకున్నాడు. ఆయనకేం సంతానం లేదు, భార్య కూడా లేదు, ఉన్నట్టు ఎక్కడ చెప్పల. కానీ దొరికినటువంటి బిడ్డని కన్నబిడ్డ కంటే ఎక్కువగా పెంచాడు. పెంచడమే కాదండి, చక్కటి విద్యాబుద్ధులు నేర్పించాడు. ఒక ధర్మ నిరతగా తీర్చిదిద్దాడు. అటువంటి అపూర్వమైన తండ్రి కణ్వుడు. కణ్వుడు ఎంత స్థితప్రజ్ఞుడైనా అత్తవారింటికి పంపిస్తున్నటువంటి తన అనుంగు బిడ్డను వదలలేక కన్నీరు పెట్టుకున్నటువంటి కరుణామూర్తి కణ్వుడు. అద్భుతంగా ఈ ఘట్టాన్ని రచించారు కాళిదాస మహాకవి. ఇంద్రుడి యొక్క ఆజ్ఞ మేరకి జనపది అనేటువంటి ఒక అప్సరస శరద్వంతుడు అనేటువంటి వాడికి ఆయన ద్వారా 2 కవల పిల్లలకు జన్మనిచ్చింది. మహాభారతం ఆది పర్వం. ఆ పిల్లలిద్దరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయిన అప్సరకాంత. కానీ వేటకు వచ్చినటువంటి శంతన మహారాజు ఆ పిల్లల్ని తీసుకువెళ్ళి కృపతో పెంచాడు కాబట్టి ఆ పిల్లవాడికి కృపుడు అని, ఆ అమ్మాయికి కృపి అని పేర్లు వచ్చినాయండి. వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించాడు. ఒక తండ్రిలాగా వాళ్ళని ఎలా తీర్చిదిద్దాడు అంటే, ఆ మగ పిల్లవాడు కృపాచార్యుడై కురువంశానికి కులగురువుగా మారాడు. ఆ కృపి ద్రోణాచార్యుడి యొక్క భార్యగా భాసిల్లింది. చూసారా? అంతేకాదు, దాశరాజు కూడా ఒక అప్సర కన్య చాపగా ఉండి వసుమహారాజు యొక్క వీర్యాన్ని మింగింది. ఇది కూడా మహాభారతం ఆదిపర్వం. ఆ సందర్భంలో 2 పిల్లలు పుట్టారు. వాళ్లల్లో మగ పిల్లవాణ్ణి తన దగ్గరే ఉంచుకున్నాడు శంతన మహారాజు. ఆడపిల్లని మాత్రం దాశరాజు అనేటువంటి వాడికి పెంపకానికి ఇచ్చాడు. చూడండి, ఆమె సత్యవతీదేవి, ఆమె మత్స్యగంధి, ఆ తర్వాత పరాశరుడు యొక్క దయ వల్ల యోజనగంధిగా మారింది. ఇక భాగవతం చూస్తే హిరణ్యకశిపుడు, అలాగే భారతంలో ధృతరాష్ట్రుడు. అహంకారం, వ్యామోహం ఈ రెండిటి కారణంగా తన కన్న బిడ్డనే హింసించడమే కాకుండా ఆ హింస ద్వారా స్వీయ పతనానికి, సమాజ వినాశనానికి కారణభూతమైనటువంటి తండ్రులు కూడా లోకంలో ఉన్నారని చెప్పుకున్నాగా. అంటే హిరణ్యకశిపుడు తనకున్నటువంటి విష్ణుద్వేషంతో పరమధార్మికుడైనటువంటి భాగవతోత్తముడైనటువంటి తన సొంత బిడ్డ అయినటువంటి ప్రహ్లాదుడి మీదనే హత్యా ప్రయత్నాలు చేశాడు. అతడు ఒక అధమ తండ్రి. అదే మహాభారతంలో దుర్యోధనుడి విషయం. ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు తర్వాత 99 మంది పిల్లలు. ఈ దుర్యోధనుడు పుట్టగానే నక్కలు ఊళలు వేసినట, రక్తపు వర్షం పడిందిట. ఏమిటి ఉత్పాతాలు అని మహాత్ములను అడిగితే, ఈ పిల్లవాడు వంశనాశకుడవుతాడు, అందువల్ల మా మాట విని ఇతన్ని విడిచిపెట్టండి అని చెప్పారు పండితులు, జ్యోతిష్శాస్త్ర పండితులు. కానీ పుత్రుడి మీద ఉండే వ్యామోహంతో విడిచిపెట్టల దుర్యోధనుడిని. ఆ దుర్యోధనుడి యొక్క అధర్మ ప్రవర్తనని నివారించగలిగిన స్థితిలో ఉండి కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు అంధ తండ్రి ఆ ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు జాత్యంజుడే కాదండి,
మోహాంధుడు కూడా మోహంతో గుడ్డివాడయ్యాడు. తమ్ముడు పిల్లలు, వాస్తవానికి తనకు రాజ్యార్హత లేదు. తన తమ్ముడు ప్రేమతోటి తనని గౌరవించాడు. అటువంటి పాండురాజు బిడ్డలకి వాళ్ళు ధర్మాత్ములైనా కూడా వాళ్ళకి రావాల్సినటువంటి రాజ్యాన్ని ఇవ్వటానికి ఇష్టపడలేకపోయినాడు. ఎందుకని? దుర్యోధనుడి మీద వ్యామోహం. అదే భాగవతంలో హిరణ్యకశిపుడి యొక్క భార్య లీలావతి. ఇక్కడ ధృతరాష్ట్రుడికి తండ్రి ఎవరు? సాక్షాత్తు వ్యాసదేవుడు. చూడండి, నచ్చ చెప్పాడు వ్యాసుడు, వినలా. పుత్ర వ్యామోహమే. దుష్ట తండ్రులకు నిదర్శనంగా నిలిచిపోయారు వాళ్ళిద్దరు. అదే జనకుడు, దశరథుడు, వసుదేవుడు వంటి వాళ్ళు త్యాగమూర్తులుగా నిలబడ్డారు. వాళ్ళు చూపెట్టినటువంటి బాధ్యత లోక కళ్యాణానికి దారితీసింది. అయితే శంతనుడు, యయాతి వీళ్ళు కూడా తండ్రులే, కానీ స్వార్థంతో తమ సంతానాన్ని కష్టాలు పాలు చేశారు. శంతనుడు గంగ ద్వారా తనకు పుట్టినటువంటి భీష్ముడికి అన్ని అర్హతలు ఉన్నా కూడా సత్యవతి మీద ఉండే వ్యామోహం వల్ల ఆమెను పెళ్లి చేసుకోవాలి అని ఆలోచించాడు. కానీ తండ్రి సుఖమే తన సుఖం అనుకున్నటువంటి భీష్ముడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా నిలబడిపోయినాడు. తన రాజ్యాధికారాన్ని విడిచిపెట్టాడు. మరి శంతనుడు చూడండి ఎంత పని చేశాడు. అలాగే యయాతి దేవయాని యొక్క భర్త. ఆయనకు ఇంకొక భార్య కూడా ఉంది, వృషపర్వుడి యొక్క కూతురు శర్మిష్ఠ. యయాతికి ఎప్పుడైతే మామగారు చెప్పిన మాట వినకుండా శర్మిష్ఠను పెళ్లి చేసుకున్నాడో, ఆమెకి పిల్లల్ని కన్నాడో, దేవయాని కోపం వచ్చి తండ్రికి చెప్పేసింది, ఏ యవ్వన గర్వంతో నువ్వు పనిచేశావో ఓ యయాతి, నీకు ముసలితనం సంప్రాప్తించుగాక అని శపించాడు. ఆ శాపం వాస్తవానికి అల్లుడిని శిక్షించాలనుకున్నాడు, పరోక్షంగా కూతురు కూడా శిక్షేగా. ఆలోచించాల. కానీ యయాతి పాదాల మీద పడి ప్రార్థిస్తే, నీ కుమారుల్లో ఎవడైనా ఒక్కడైనా సరే నీ వృద్ధాప్యాన్ని స్వీకరిస్తే అప్పుడు నీకు నీ యవ్వనం వస్తుంది అన్న. అయితే వాడికే నువ్వు రాజ్యం ఇవ్వాలి. చివరి వాడు పూరువు. 5 సంతానం ఆయనకు మొత్తం, 2 భార్యల వల్ల. ఆ పూరుడు అంగీకరించాడు. ఆ పూరుడి యొక్క వంశమే పురువంశం. ఆ వంశంలోనే కురుమహారాజు పుట్టాడు. అక్కడి నుంచి కురువంశంగా వచ్చింది. ఆ తర్వాత ధార్తరాష్ట్రులు, పాండవులు వీళ్ళంతా కురువంశం వాళ్ళే. కాకపోతే వాళ్ళ వంశానికి మూల పురుషుడు పురు అనే మహారాజు. ఆయన యయాతి యొక్క కొడుకు. కాబట్టి ఇక్కడ శంతనుడు, యయాతి ఇద్దరు కూడా స్వార్థం చూసుకున్నారు. అవునా? అయితే కేవలం జన్మనిమ్మడమే పితృత్వం కాదండి. సంతానాన్ని రక్షించడం, పోషించడమే కాకుండా సంతానానికి జ్ఞానాన్ని, నైతికమైనటువంటి విలువల్ని అందించగలగాలి. అటు కుటుంబానికి, ఇటు సమాజానికి ఆదర్శంగా, ధర్మ పరిరక్షులుగా తీర్చిదిద్దాలి. ఇదే నిజమైన పితృత్వం అండి. అలాగే పరశురాముడు కూడా తన తల్లి అయినటువంటి రేణుకాదేవిని తండ్రి యొక్క ఆజ్ఞ మేరకి నరికి పడేశాడు. కానీ ఆయనకు తెలుసు తండ్రి యొక్క తపో మహిమ. తండ్రి యొక్క ఆజ్ఞ పరిపాలించడం వల్ల వెంటనే ఆయన నీకేం కావాలో కోరుకోమంటే నా తల్లిని, నా సోదరులని అందరినీ బతికించమని కోరాడు. అంతేకాదు, నేను వాళ్ళ శిరస్సు నరికినట్టు వాళ్ళకి గుర్తుండకూడదన్నాడు. ఇవన్నీ మనం పరశురామ చరిత్రలో కూడా చెప్పుకున్నాం. కాబట్టి తండ్రి స్థానం పరమోత్కృష్టమైనది. అటువంటి తండ్రులు ఎంతమందో ఉన్నారు ఇవాళ సమాజంలో.
చెడ్డ తండ్రులు ఉన్నారు, లేరని నేను అంటలేదు. కానీ తండ్రి ఎటువంటి వాడైనా పుత్రుల యొక్క ధర్మం ఏంటంటే చక్కగా వాళ్ళని సేవించటం. ప్రహ్లాదుడిని ఎన్నో కష్టాలు పెట్టాడు హిరణ్యకశిపుడు. కానీ చిట్ట చివరికి నరసింహావతారం ధరించి తన తండ్రిని వధించిన తర్వాత ప్రహ్లాదుడు ఒక మాట అడిగాడు, మా నాన్నగారికి ఉత్తమ గతులు ఇవ్వండి అన్నాడు. చూసారా, తనను అంత కష్టపెట్టాడు కదా, అంత కష్ట పెంచుకోలే, పితృభక్తి చూపించాడు. నా చేత సంహరింపబడ్డాడు కాబట్టి మీ నాన్నకు ఉత్తమ గతులే సంప్రాప్తించినాయి అని చెప్పాడు విష్ణుమూర్తి. అంతేకాదు, నీ వంశంలో ఇక మీద జన్మించే వాళ్ళు ఎవరిని నేను చంపనాను. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి పరమాత్మ. కాబట్టి తండ్రులుగా మనం మన బాధ్యతలని నిర్వర్తించాలి. పుత్రులుగా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క బాధ్యతని, కర్తవ్యాన్ని నిర్వహించాలి. వృద్ధాప్యంలో తల్లి తండ్రిని ప్రేమగా చూసుకోవాలి. మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక్కసారి కాస్త పలకరించి తండ్రిని, ఆ తర్వాత నీ పనిలో నిమగ్నం అయిపో, తప్పేం లేదు. అలా పితృణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మనందరికీ పరమాత్మ చక్కటి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇచ్చి చల్లగా రక్షించుగాక. స్వస్తి సర్వేషాం.